Good morning to my dear students. Today we discussed about the cloning. Cloning is a topic belongs the biotechnology topic. సో మనకి ఇక్కడ బయోటెక్నాలజీలో మనకి క్లోనింగ్ ఉంటుంది లేదా జీన్ క్లోనింగ్ అని మనం చెప్పుకోవచ్చును. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్పస్ జీన్ క్లోనింగ్ అంటే మల్టిఫికేషన్. అంటే మనకు కావలసినటువంటి జీన్ అయినా కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని మనము డబుల్ లేదా అధిక సంఖ్యలో వాటిని మనము ప్రొడ్యూస్ చేయాలని, అధిక సంఖ్యలో వాటిని మనము కావలసినటువంటి వాంఛనీయమైన పదార్థాన్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకుంటే, అంటే వాటిని మాత్రమే మనం తీసుకోవాలనుకుంటే ఏమంటారు దానికి మల్టిఫికేషన్ లేదా ఆంప్లిఫికేషన్ మల్టిఫికేషన్ అవుతుంది. ఇన్ వివో అండ్ ఇన్ విట్రో. ఇన్ వివో ప్రాసెసింగ్ అయితే దాన్ని ఏమంటారు అంటే క్లోనింగ్ అంటారు. ఇన్ విట్రోలో చేసుకునే దాన్ని పీసీఆర్ చైన్ మెకానిజం అని పిలుస్తారు. పాలిమరేస్ చైన్ రియాక్షన్స్ అని అంటారు. మనం ఏంటిది క్లోనింగ్ చేసుకుంటాం కానీ క్లోనింగ్లో మనకి సపరేషన్ ఉంటుంది, ఇన్సర్షన్ ఉంటుంది. ఇది మనం ఫిజికల్గా చేసుకున్నటువంటి ప్రాసెస్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటిదంటే సపరేషన్ అంటే మనం ఏ జీవిలో ఉన్నటువంటి జీన్ మనం కావాలనుకుంటున్నామో, ఏ జీవిలో ఉన్నటువంటి జన్యువును మనము మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నామో వాటిని ఏం చేయాలంటే సపరేట్ చేసుకోవాలి ఫస్ట్. అలా సపరేట్ అయిన వాటిని ఏం చేయాలి, మనము ఏ జీవిలోకి అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ జీవిలోని వాటిని ఏం చేయాలంటే ఇన్సర్ట్, అంటే ఏ జీవిలో మన ఈ లక్షణాలు కావాల్సిన లక్షణాలు మనము చూడాలనుకుంటున్నామో ఆ జీవులు ఏమంటారు ఇన్సర్ట్ చేయడం, అంటే అందులోనికి ప్రవేశ పెట్టడం అన్నట్టు. సో హియర్ క్లోనింగ్ అంటే మనకి డిఫరెంట్ ప్రాసెస్ కెన్ బి యూజ్ టు ప్రొడ్యూస్ జెనెటికలీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ది బయలాజికల్ మెథడ్. సో మనకి ఏంటంటే జన్యుపరంగా కానీ ఒకే విధంగా ఉన్న భిన్న కణాల లేదా జీవులను ఏర్పరిచే ప్రక్రియను ఒకే విధంగా ఉన్నటువంటి కణాలలో లేదా జీవులను ఏర్పరిచే ప్రక్రియని మనం క్లోనింగ్ లాగా పిలుచుకుంటాం. అంటే ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ ది బయోలాజికల్ ఎనెంటిటీ. సో ఇక్కడ ఇది ఎస్పెషల్లీ ఇదే జెనెటికలీ మెయిన్లీ మన ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఈజ్ జెనెటికలీ. సో ద కాపీడ్ ఆఫ్ మెటీరియల్ విచ్ హ్యాస్ సేమ్ జెనెటిక్ మెటీరియల్ ప్రజెంట్ అయి ఉంటే మేకప్ యాజ్ ద ఒరిజినల్. ఓకేనా? ఇట్స్ రిఫర్ టు యాజ్ ఏ క్లోన్. మనం ఒరిజినల్ దాని నుంచి మనం ఇంకో దాన్ని క్లోన్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి some of the researchers, scholars and scientists have observed the biological materials ఇక్కడ ఇంక్లూడింగ్ జీన్స్ అని ఇంక్లూడ్ చేయొచ్చు, సెల్స్ అని కానివ్వండి, టిష్యూసెస్లో కానివ్వండి. సో ఎంటైర్ ఆర్గానిజమ్స్లో దీన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది క్లోనింగ్ అంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ది స్పెసిఫిక్ సీక్వెన్స్. సో ఇక్కడ మనం ఏంటిదంటే వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్లోన్ అంటే మనం క్లోన్ చేసుకుంటే వాటిని ఎందులో మనం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ మనం డీటెయిల్డ్ అనాలైసిస్ అంటే మనం దేనికోసం ఏ పర్పస్ కోసం వాటిని యూజ్ చేసుకుంటున్నామో డౌన్ స్ట్రీమ్లో. సో వర్క్అవుట్ ద ఫంక్షన్ ఆఫ్ ది జీన్స్ అండ్ ఇక్కడ మనకి మ్యూటేషన్స్ బై ఎఫెక్ట్ ఆఫ్ జీన్ ఫంక్షన్స్. మ్యూటేషన్ పర్పస్లో కూడా మన సడన్ చేంజెస్ హక్కర్స్ ఇన్ జీన్ ఇట్స్ కాజ్ ది మ్యూటేషన్. సో ఇక్కడ మనం ఏంటంటే అలా ఎఫెక్ట్ అయినటువంటిలో ఉన్న మ్యూటేషన్ పర్పస్కి ఎఫెక్ట్ అయినటువంటి జీన్స్ని కూడా మనం జీన్ ఫంక్షన్ కూడా మనము క్లోనింగ్ పర్పస్లో మనం వాటిని అబ్జర్వ్ చేయవచ్చును. ఇన్వెస్టిగేట్ జీన్స్ క్యారెక్టరిస్టిక్స్, మనం జీన్ది క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని మనము చేసుకుంటాం. నథింగ్ బట్ జీన్ క్యారెక్టర్స్ మన సైజ్, ఎక్స్ప్రెషన్స్, టిష్యూ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా రన్ అవుతుంది. అండ్ ఆల్సో ది లార్జ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్ కోడెడ్ ఫర్ ది జీన్స్లోనికి ఏ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా యూజింగ్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ ది జీన్స్ అండ్ అప్లికేషన్స్లా మనము చెప్పుకోవచ్చు. దానికి టైప్స్ ఆఫ్ ది క్లోనింగ్ ప్రాసెస్ మన ఇక్కడ ఆర్టిఫిషియల్ మనకి జీన్ క్లోనింగ్ ఉంటుంది, రిప్రొడక్టివ్ క్లోనింగ్ ఉంటుంది, థెరప్యూటిక్ క్లోనింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి జీన్ క్లోనింగ్, రిప్రొడక్టివ్ క్లోనింగ్, తర్వాతకి థెరప్యూటిక్ క్లోనింగ్. ఈ థెరప్యూటిక్ క్లోనింగ్ మనం జీన్ క్లోనింగ్ ఫస్ట్ చూసి ప్రొడ్యూస్ ఆఫ్ కాపీస్ ఆఫ్ జీన్స్ ఆర్ సెగ్మెంట్ ఆఫ్ ది డిఎన్ఏ మనం ఏమని పిలుస్తున్నామంటే జీన్ క్లోనింగ్. అంటే మనం ఏ ప్రాసెసింగ్
పర్టికులర్గా మనం జీన్స్ని మల్టిప్లై చేయాలనుకున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి ప్రాసెసింగ్ వచ్చేసి ద ప్రొడ్యూస్ ఆఫ్ కాపీస్ ఆఫ్ జీన్స్. ఓకేనా. రిప్రొడక్టివ్ క్లోనింగ్ అంటే మనకి ఏంటిదంటే పద్ధతి పరంగా ఉన్నటువంటి సంబంధ క్లోనింగ్. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ ప్రొడ్యూస్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ది ఓల్ ఆర్గానిజమ్స్, ఓల్ యానిమల్స్. సో మనం మొత్తం ఒక కొత్త ఉత్పత్తి చేసుకునేలాగా ఉంటే ఓకేనా. సో అక్కడ మనకేంటిది దీనిలో ఒక జంతువుల గురించి జంతువులని మనం కొన్ని జంతువులలోనే మొత్తం ఓల్గా అంటే కొన్ని జంతువులోనే మనం వాటిని లక్షణాలను కనిపెట్టాలనుకుంటేనేమో అది మనం వచ్చేసి రిప్రొడక్టివ్ క్లోనింగ్ అని పిలుచుకుంటాం. అండ్ థెరప్యూటికల్ క్లోనింగ్, దీన్నే మనం ఎంబ్రియానిక్ క్లోనింగ్ అని పిలుస్తుంటారు. సో ఇక్కడ మనకి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్, ఇక్కడ మనం యూజ్ చేసే ఎంబ్రియానిక్ క్లోనింగ్ అని పిలుస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామంటే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే పిండ మూల కణాలను అక్కడ ఏం చేస్తారంటే ఈ క్లోనింగ్లో మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే క్రియేటింగ్ అ టిష్యూ టు రీప్లేస్ ఇంజూర్డ్ డిసీజెస్ టిష్యూస్ ఏదైతే ఉంటాయో అక్కడ వాటిని పిండం ద్వారా ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ రీప్లేస్ చేయడం కోసమైనా కానివ్వండి, లేదా డిసీజ్ ఉన్నటువంటి టిష్యూస్ అంటే వ్యాధికి ఉన్నటువంటి టిష్యూస్ని వాటిని నిరోధించడం కోసమైనా కానివ్వండి ఇక్కడ వాటిని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ ద టైప్స్ ఆఫ్ ది క్లోనింగ్స్లోనే ఈస్ గివెన్ ది డీప్ ప్రాసెసింగ్. అక్కడ మనకు వచ్చేసి జీన్ క్లోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంపేర్ విత్ ఎంబ్రియానిక్ అండ్ రిప్రొడక్టివ్ మెకానిజం చూసుకుంటే. సో ఇక్కడ జీన్ క్లోనింగ్ మెకానిజంలో మనకి ఏంటంటే వీ నో దట్ వన్ వాట్ ఈస్ ద జీన్ క్లోనింగ్, ద ప్రొడ్యూస్ ఆఫ్ ది మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ది జీన్స్. సో ఇక్కడ మనకేంటి ఇక్కడ మనం ఏంటిది ఒక జీన్ చూసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ప్రాసెసింగ్ అవుతుందో చూసుకుందాం. సో ఇక్కడ మనకి ద ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఇన్సర్టింగ్ ఆఫ్ జీన్ ఫ్రమ్ ఓన్ ఆర్గానిజం into the genetical material of the carrier called a vector. Actually ఇక్కడ vectors with the help of the vectors we carried the genes one organism to the another organism. We know that what is the main function of vector is the carrier of the specific genes ని అది క్యారీ చేయడానికి కోసం మాత్రం ఉపయోగపడుతుంది. వెక్టర్ అంటే ఇంక్లూడ్ బ్యాక్టీరియా, ఈస్ట్ సెల్స్, వైరసెస్ ఆర్ ది ప్లాస్మిడ్స్, సమ్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఆర్ ఇక్కడ యూజ్ ఆర్ ది వెక్టర్స్. ప్లాస్మిడ్స్ ఉంటాయి, ప్లాస్మిడ్స్ ఆర్ స్మాల్ డిఎన్ఏ సర్కిల్స్ క్యారీడ్ బై ది బ్యాక్టీరియల్స్. సో ఇక్కడ మనకి జీన్ ఇన్సర్ట్ అండ్ వెక్టర్ ప్లే ది ల్యాబొరేటరీ కండిషన్స్, మనం ల్యాబొరేటరీ కండిషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చును. సో పర్మోట్ అవుట్ టు ది మల్టీప్లైస్ రిజల్టింగ్ ఇన్ ది ఏమవుతుంది మనకి అక్కడ జీన్ బీయింగ్ ది కాపీడ్ మెనీ టైమ్స్ ఓవర్. అంటే ఎప్పుడైతే వెన్ ది జీన్ ఇన్సర్ట్ ది అనదర్ హోస్ట్ ఆర్గానిజం దే డిప్లికేట్ అయినప్పుడు అది మల్టిపుల్ మెనీ టైమ్స్ కాపీడ్ కావడానికి అక్కడ చాయిసెస్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ క్లోనింగ్ అనుకుంటే స్టెప్స్ ఆఫ్ ది క్లోనింగ్: ప్రిపరేషన్, ఇన్సర్షన్, ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీనింగ్ అండ్ గ్రోయింగ్, ఐసోలేషన్. ఇవి మనకి స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లోనింగ్ ప్రాసెస్. ఇక్కడ మనకి ప్రిపరేషన్ ఏముంటుంది, ఇన్సర్ట్ చేయాలి, యాక్సెప్టర్ చేయాలి. ఇన్సర్ట్ చేయడానికి ఏంటిది ఫారెన్ డిఎన్ఏ, మనం ఏ డిఎన్ఏ మాలిక్యూల్ ఏ డిఎన్ఏని మనము కావాలనుకుంటున్నామో ఆ డిఎన్ఏని ఆ ఫారెన్ డిఎన్ఏను డిసైడ్ సీక్వెన్స్లు మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్సెప్టర్స్ వెక్టర్ ఇట్ ఇస్ ఒక టైప్ ఆఫ్ వెహికల్. అంటే మనం తీసుకున్నటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ కూడా పర్టికులర్గా ఉన్నటువంటి క్యారీ అయ్యేటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ అది క్యారీ అవ్వాలి. సో ఇక్కడ మనకి అది వెక్టర్ అనేది ఆ వెక్టర్ దానికి సూటబుల్గా ఉండాలి. అంటే దీనికి సూటబుల్ అయినటువంటి వెక్టర్ మనము చూస్ చేసుకోవాలి. యాక్సెప్టింగ్ లాంటి దాన్ని తీసుకునేలాగా ఉండాలి. నెక్స్ట్ వెక్టర్లు వచ్చేసి టైప్స్ లీనియర్స్ ఉంటాయి, సర్క్యులర్స్ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి వెక్టర్ మనము యూజ్ చేసుకోవచ్చు. సో టు ద కట్ ఆఫ్ స్పెసిఫిక్ ఫారెన్ జీన్ DNA and cut vector with use to the carry in the insert. And insert we use the same restrictions, same enzymes. ఇక్కడ మనకు కొన్ని ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. అక్కడ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఏం చేస్తుంటాయంటే నిరోధక ఎండోన్యూక్లియేస్. ఇవి ఏం చేస్తుంటాయంటే ఎక్కడైతే ఏ మనకు అవసరం ఉంటే జీన్ యొక్క నైట్రోజన్ బేసిస్లో బాండ్స్లలో అక్కడ మనకి ఏముంటాయంటే కావాల్సినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అంటే మూస ఫలకంలో నుండి కావాల్సినటువంటి
ఫ్రాగ్మెంట్ న్యూక్లియస్ మాత్రం అది ఏం చేస్తుందంటే కత్తిరించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ అలా కత్తిరించిన తర్వాత ఏంటి, మళ్ళీ ఇలా కత్తిరించినటువంటి స్మాల్ పీసెస్ ఆఫ్ ది డిఎన్ఏ పార్టికల్స్ని వాటిని ఏం చేయాలంటే వేరే దగ్గరికి తీసుకుపోవడం అనేది, అంటే వేరే దగ్గర అంటే వేరే ఆర్గనైజ్లో ఇన్సర్ట్ చేసిన తర్వాతకి అక్కడ ఉన్నటువంటి వాటిని ట్రిప్కి రావడం కోసం అక్కడ ఏం చేస్తున్నాం, అందులో కలవడం వెక్టార్లో ఇన్సర్ట్ చేసిన తర్వాతకి ఈ వెక్టార్లో ఉన్నటువంటి డిఎన్ఏను రెండు మొత్తం ఒక ప్లేస్లోకి ఇన్సర్ట్ అయినాక అక్కడ ఏమవుతుంది, లైజేస్ ఎంజిమ్స్ తోటి అవి ఏం చేస్తుంది, వాటి మధ్య బాండ్స్ అనేవి క్రియేట్ అయ్యి ఆ వెక్టార్లోనికి అది కలిసిపోవడం అనేది జరుగుతుంది. కలిసిపోవడం అంటే ఆ ఇన్సర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇలా ఇన్సర్ట్ అయినటువంటి వెక్టార్స్ తీసుకెళ్ళి మనం ఏ ఆర్గనిజం మనము చూడాలనుకుంటున్నాము, ఏ ఆర్గనిజం దాన్ని మనం అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాము, ఆ ఆర్గానిజంలోనికి దీన్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్సర్ట్ అండ్ రికాంబినేషన్ ఆఫ్ ది క్లోనింగ్. ఇక్కడ మనకి రికాంబినేషన్ డిఎన్ఏ ఆర్ క్లోన్ ఆర్ హైబ్రిడ్ ఆర్ క్రిమిక్ అంటారు. సో మనం ఇన్సర్ట్ చేయాలి, రికాంబినేషన్ చేయాలి, క్లోనింగ్ చేసుకుంటాం. సో ట్రాన్స్ఫెక్షన్ ఇన్ఫెక్షన్. ద రికాంబినెంట్ డిఎన్ఏ విల్ ట్రాన్స్ఫర్ టు ది హోస్ట్ సెల్. మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఈకోలై సెల్స్లోనే ఎక్కువగా మనకు కావాల్సిన డిఎన్ఏ జన్యు పదార్థాలన్నీ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాతకి స్క్రీనింగ్. ఇక్కడ ఏమవుతుంది, బిట్వీన్ ట్రాన్స్ఫర్ అండ్ నాన్ ట్రాన్స్ఫర్ బ్యాక్టీరియాలోనికి అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఏ బ్యాక్టీరియా మనకు దాన్ని ట్రాన్స్ఫర్ చేసాము ఆ బ్యాక్టీరియాలు రికాంబినెంట్ డిఎన్ఏ అంటారు. ఆ రికాంబినెంట్ డిఎన్ఏ నుండి మనం నాన్ రికాంబినెంట్ డిఎన్ఏను చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి బ్యాక్టీరియాలో ట్రాన్స్ఫర్ అయినటువంటి రికాంబినెంట్ అంటారు. నాన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ నాన్ ట్రాన్స్ఫర్మేషన్లోనికి అది కారీ కాకపోతే దాన్ని ఏమంటారంటే నాన్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రోయింగ్. ఇక గ్రోయింగ్ ద ట్రాన్స్ఫర్ రికాంబినెంటెడ్ బ్యాక్టీరియా విల్ గ్రోయింగ్ ఇన్ ఎ లిక్విడ్ మీడియా. అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆర్గానిజంని చూసుకున్న తర్వాతకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతకి రికాంబినెంట్ డిఎన్ఏ ఉంటుంది. ఈ రికాంబినెంట్ డిఎన్ఏ ఉన్న తర్వాతకి ఆ రికాంబినెంట్ డిఎన్ఏ బ్యాక్టీరియాలు ఏం చేయాలి, కల్చర్ కావాలన్నట్టు. కల్చర్ కావాలంటే ద ట్రాన్స్ఫర్ రికాంబినెంట్ బ్యాక్టీరియా విల్ గ్రోయింగ్ టు ది లిక్విడ్ మీడియా, దెన్ ఇట్ విల్ బి ఫిల్టర్డ్. తర్వాతకి ఐసోలేషన్. ఇవి మళ్ళీ ఏం చేయాలి, మనకు కావాల్సిన వాటిని ఐసోలేషన్ వెక్టార్స్ ఉంటాయి, ఐసోలేషన్ ఆఫ్ ది ఇన్సర్షన్. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే మనం మొత్తం టోటల్గా మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఏ జీవిలో అయితే మనము చూడాలనుకుంటున్నాము, ఏ జీవిలో అయితే ఆ జీవి యొక్క లక్షణాలు చూడాలనుకుంటున్నామో, మెరుగైన లక్షణాలు చూడాలనుకుంటున్నామో, ఇంకా మనకు కావాల్సిన లక్షణాలని మనం అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఈ క్లోనింగ్ పద్ధతిలో మనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటి జనరల్ డిఎన్ఏ క్లోనింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు మనం అన్నీ చూసినటువంటి ప్రాసెసింగ్ ఐసోలేషన్ సపరేషన్ ఫ్రమ్ ద హోస్ట్ సెల్ ఉంటుంది. ఇక్కడ మనకి చూసిన డిఎన్ఏ ఇది మనకి డీప్ క్లాసింగ్ అన్నట్టు. సో ఫ్రమ్ సోర్స్ ఆఫ్ ఆర్గన్, ఏ ఆర్గనిజం మనం చూసుకోవాలనుకుంటున్నామో ఆ ఆర్గనిజం యూజింగ్ ది రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసుకొని ఉంటాయి. ఇది మనకి నెక్స్ట్ మనకి ఏంటంటే డిఎన్ఏ ప్లేస్డ్ ఇన్ టు ద వెక్టార్స్లో ఉంటుంది. తర్వాతకి ఏముందంటే ద డిఎన్ఏ జాయింట్స్ విత్ వెక్టార్స్ బై ది లైగేషన్ ప్రాసెస్. ఈ లైగేషన్ ప్రాసెస్లో లైగేస్ ఎంజైమ్స్ యూజ్ చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఈస్ వెక్టార్స్ ఇంట్రడ్యూస్ టు హోస్ట్ సెల్. అంటే మనకు ఇప్పుడు వెక్టార్స్ అలా వచ్చిన తర్వాత ఏంటిది హోస్ట్ సెల్ అంటే రికాంబినెంటెడ్ సెల్ అని అంటారు, రికాంబినెంట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అంటారు. సో ఈ విధంగా హోస్ట్ సెల్ నుంచి ఆఫ్టర్ బ్యాక్టీరియా ఆర్ ఈజ్డ్ బై ఎ ప్రాసెస్ ఆఫ్ కాల్డ్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ద హోస్ట్ సెల్ కాపీ ది వెక్టార్ డిఎన్ఏ అలాంగ్ విత్ దేర్ ఓన్ డిఎన్ఏ క్రియేటింగ్ ఏ మల్టిపుల్ ప్రాసెసింగ్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాతకి ద వెక్టార్ డిఎన్ఏ ఇస్ ఐసోలేటెడ్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది హోస్ట్ సెల్. ఇప్పుడు మనకు వెక్టార్ డిఎన్ఏ ఇన్సెషన్ అయిపోయింది కాబట్టి ద వెక్టార్ డిఎన్ఏ ఇస్ ఐసోలేషన్ అంటే వేరు సపరేట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద హోస్ట్ సెల్. అండ్ డిఎన్ఏ అనేది డిఎన్ఏ ఇస్ ప్యూరిఫైడ్ అండ్ డిఎన్ఏ అండ్ ప్యూరిఫైడ్స్. సో ఇక్కడ మనకి టోటల్ ప్రాసెసింగ్ మనకి ఏమంటుంది, మనకు కావాల్సిన డిఎన్ఏని ఏ జీవులో అయితే మనం చూస్తున్నాం దాన్ని ఏమంటారు రికాంబినెంటెడ్ డిఎన్ఏ టెక్నాలజీ అని కూడా మనము పిలుచుకోవచ్చును. సో ఇది మనకి ఇక్కడ మనకి ఏమవుతుందంటే టోటల్గా మనకు కావాల్సినటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ చాయిసింగ్ ఉంటుంది. సో
డిఎన్ఏ క్లోనింగ్ స్టెప్స్లో మనకేంటిది హోస్ట్ ఆర్గానిక్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత క్లోనింగ్ వెక్టార్ని, తర్వాత వెక్టార్ డిఎన్ఏని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ది డిఎన్ఏని క్లోన్ చేసుకోవాలి. తర్వాతకి క్రియేషన్ ఆఫ్ ది రికాంబినెంటెడ్ డిఎన్ఏ, అంటే మన రికాంబినెంట్ డిఎన్ఏని మనము తయారు చేసుకుంటాము. ఎప్పుడైతే మనకి కావాల్సినటువంటి జీను ప్లస్ వెక్టార్తో కలిసినటువంటి ఏ ఆర్గనిజం దాన్ని ప్రవేశిస్తామో ఆ జీవన్ ఏమంటారు రికాంబినెంటెడ్ డిఎన్ఏ జీన్ పార్టికల్ అంటారు, ఆర్గనిజం అంటారు. సో ఇంట్రడక్షన్ ఆఫ్ రికాంబినెంటెడ్ డిఎన్ఏ ఇంటుంది దాన్ని ఏం చేస్తారంటే పర్టికులర్గా హోస్ట్ సెల్కొని మనము ప్రవేశపెడుతున్నాం. తర్వాతకి ఐసోలేషన్ చేయాలి. ఐసోలేషన్ మనం ఏ జీవులైతే మనం ఆర్గనిజం అబ్జర్వ్ చేసామో అందులో నుంచి మనకి ఏం చేయాలి, రికాంబినెంట్ డిఎన్ఏని ఐసోలేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాతకి స్క్రీనింగ్ ఆఫ్ క్లోన్స్, మనకి ఏ విధంగా అది క్లోన్స్ అవుతున్నాయి, క్లోన్ అంటే మల్టిప్లై ఏ విధంగా జరుగుతూ ఉంది మనము అబ్జర్వ్ చేయాలి. తర్వాత డిజైర్డ్ డిఎన్ఏ ఇన్సైట్ ఇంటూ బయాలజికల్ ప్రాపర్టీస్లో మనము యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే చాయిస్ ఆఫ్ హోస్ట్ సెల్ ఆర్గానిజం. ఇక్కడ మనకి ఏంటిది హోస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనకు బ్యాక్టీరియా ఈకోలైని మనం హోస్ట్ లాగా తీసుకున్నాం. వెక్టార్ వచ్చేసి ప్లాస్మిడ్స్, అంటే ఇక్కడ మనకైతే టెక్నాలజీ మనం ఇప్పుడు ఈకోలైలో మనకు కావాల్సినటువంటి జీన్ పార్టికల్ మనం అబ్జర్వ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, వాటిని రికాంబినెంట్ ఆర్గానిజం కోసము యూజ్ చేస్తుంటాం. సో ద వెక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ కంటైన్ ఫర్ డిఎన్ఏ సెగ్మెంట్స్, మనకు అందరూ తెలుసు. అండ్ ఒరిజినల్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ నెసెసరీ ఫర్ ద వెక్టార్స్. ఇక్కడ మనకి రికాంబినెంట్ డిఎన్ఏ సీక్వెన్స్ ఏ విధంగా ఉంటుందో మనము అబ్జర్వ్ చేసినాం. తర్వాత 1 or more రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ యూజ్ చేసుకుంటాం. రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఆల్రెడీ చెప్పిన, రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఒక మెయిన్ ఫంక్షన్ ఏంటంటే దే ఆర్ కటింగ్ ది డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ స్పెసిఫిక్ సీక్వెన్స్ని ఏం చేస్తుంటే కట్ చేస్తూ ఉంటుంది. సో ఫారిన్ డిఎన్ఏలో ఉన్నటువంటి ఇది కంటిన్యూ చేస్తుంది. The selected genetical marker gene they can use the enable survival the cells have taken up vector sequence మనం చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాతకి అడిషనల్ టు జీన్ that can be used for the screening which cells contain the foreign gene materials. నెక్స్ట్ మనం ఇప్పుడు అలా సెలెక్ట్ చేసుకున్నటువంటి డిఎన్ఏని ఏం చేసుకుంటాం, డిఎన్ఏ సపరేట్ అయినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, డిఎన్ఏ సీక్వెన్సెస్ని పర్టికులర్ వెక్టార్లోని మనం ఏం చేయాలంటే పర్టికులర్ వాహకాలలోనికి ఏం చేయాలి, మనము క్యారీ చేయాలి. అంటే ఇట్స్ మీన్స్ దానిలోకి ప్రవేశపెడితే అది వెక్టార్ నుంచి అది ట్రాన్స్ఫర్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. సో ప్రిపరేషన్ ఆఫ్ ది వెక్టార్ డిఎన్ఏ, ఇక్కడ మనకి ద క్లోనింగ్ వెక్టర్ ట్రీటెడ్ విత్ ఏ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్. సో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ టు ది క్లీవ్ ద డిఎన్ఏ అండ్ ద సైట్ వేర్ ఫారెన్ డిఎన్ఏ విల్ బి ఇన్సర్ట్. మనకు ఫారెన్ డిఎన్ఏ మార్కులు మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది ఏం చేయాలంటే పర్టికులర్ వెక్టార్లోని అది ఇన్సర్ట్ చేయాలి. సో క్లీవింగ్ ద వెక్టార్ డిఎన్ఏ ద ఫారెన్ డిఎన్ఏ విత్ ద సేమ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. ఓకే, తర్వాతకి మోడర్న్ వెక్టార్స్ కంటైన్ స్పెసిఫిక్ conventional cleavage sites. There are the unique within the vector molecules. The cleavage vector may be treated with the enzymes. ఇక్కడ మనకి ఏంటిది ఏ విధంగా మనం వాటిని సపరేట్ చేస్తాం, వేటిని యూజ్ చేసుకుని సపరేట్ చేస్తుంటామంటే ఆల్కలైన్ పాస్పేట్స్ యూజ్ చేసుకొని వాటిని సపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డీపాస్ఫోరైలేట్ ద వెక్టర్ ఎండ్స్. వెక్టర్ మార్కర్ డీపాస్ఫోరైలేటెడ్ ఎండ్స్ ఆర్ ఎనబుల్ టు రిప్లికేట్. సో ఇక్కడ మనకి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా రిజిస్టర్ అవుతుంది ఫారిన్ మెటీరియల్ అనేది ఇంటిగ్రేటెడ్ అనేది ఇంటూ అవుతుంది అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ది డిఎన్ఏ టు బి క్లోన్. అది ఏ విధంగా క్లోన్ కావాలి మనకి క్లోన్ అంటే క్లోనింగ్ లాంటి మల్టిఫికేషన్, అంటే ఇక్కడ మల్టిఫికేషన్ ఏదంటే మనకు కావాల్సిన డిఎన్ఏ జీన్ ఫారిన్ డిఎన్ఏను మనకు వెక్టార్ సహాయంతో ప్రవేశపెట్టాలనుకుంటాం. సో అది మనకి క్లోన్ కావాలి, అంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ కావాలి. సో డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ టిష్యూ సోర్స్ ఆర్ ఫ్రమ్ ఎక్స్టింక్ట్ యానిమల్స్. సో డిఎన్ఏ పూర్వడ్ యూజ్ సిమిలర్ మెథడ్స్ ఆర్ రిమూవ్ ది కంటామినేషన్ ప్రోటీన్. అందులో ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉంటే వాటిని తీసేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాతకి ఆర్ఎన్ఏస్ ఉంటాయి అండ్ స్మాలర్ మాలిక్యూల్స్ సపరేట్. తర్వాతకి పీసీఆర్ మెథడ్స్ ఆర్ ఆఫ్టన్ యూజ్డ్ ఫర్ amplifications of a specific DNA or RNA sequence of to molecular
cloning. సో ఇక్కడ నెక్స్ట్ మనకి క్రియేషన్ ఆఫ్ ది రికాంబినేటెడ్ డిఎన్ఏ, క్రియేషన్ ఆఫ్ ది DNA processing. The DNA prepared from the vectors due to the net.